అందుబాటులో ఉన్న తమ్ముడిని అమ్ముకున్నారు. చివరికి ఆపత్కాలంలో దిక్కెవరయ్యారు? తమ్ముడే అయ్యాడు. పోయి కౌగిలించుకున్నారుగా, తమ్ముడా తమ్ముడా, సంతలో పశువు నమ్మినట్టు అమ్మేవరా మీరు? ఈరోజు మా కడుపులు నింపుతానంటున్నావు, మమ్మల్ని మా పిల్లల్ని పోషిస్తానంటున్నావు. ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో నువ్వే ఇక్కడ లేకపోతే మా గతి ఏమవుతుంది నాన్న? చాలా అన్యాయం చేసేవరా నీకు అనుకుంటూ పోయి పట్టుకున్నారు తమ్ముడిని. అన్నా అన్నా లేనా, ఏముంది లేనా, లేనా, ఏడ్చాడు. మీకు తెలిసి చేశారా? మీరేదో కీడు చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఇలా నడిపించాడు, నాకు ఈ స్థానం ఇచ్చాడు. ఇప్పుడు కష్టాలు పడ్డా, నేను నష్టపోయానా అన్న? అవి నన్ను మంచిగా చెక్కినాయి అన్న, నాకు ఈ స్థానాన్ని దక్కేటట్టు దేవుడు చేశాడన్నా. పోనీ అన్న, మీరు ఇబ్బంది పెట్టినట్టుగా నాకు మంచిగా చేశారన్నా, మీరు అలా చేయకపోతే నేను ఇలా అయ్యేవాడిని కాదు. దగ్గర రండి, మీరు అట్లా భయపడొద్దన్నా, రండి అన్న, మిమ్మల్ని పోషిస్తానన్నా నేనన్నా. బిడ్డదారా, దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను లాస్ అయిన వాళ్ళు, నేను కోల్పోయిన, నిన్ను వదిలిపెట్టినటువంటి వాళ్ళు, అయ్యో ఇంత మంచి వ్యక్తిని మేము కోల్పోయామేంటి, ఇంత పిచ్చి పని చేసామంటే వాళ్ళు సిగ్గుపడే రోజు వచ్చింది, బాధపడే రోజు వచ్చింది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడే రోజు వచ్చింది.